పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి పాలనలో రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. ప్రభుత్వం సకాలంలో యూరియా అందించలేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ మొదట్లోనే ఇలా ఉంటే ముందు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో యూరియా సప్లై చేయలేకపోవడంతో అధిక ధరకు దళారుల దగ్గర కొనాల్సి వస్తుందని రైతులు వాపోయారు. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే చీడపురుగులు పట్టి పంటలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను అందించాలని అర్థిస్తున్నారు రైతులు. వంగ తోటలు బెండ తోటలు వేసేసి ఉన్నాయి, ఎందుకు పనిచేయం? ఇంకా 300 ఇచ్చేదేమో 800 600 చొప్పున అమ్ముతున్నారు ఇది షాప్కి వెళ్తానే యూరియా. కానీ మాకు మట్టుకి సచివాలయం ద్వారాగా మామూలుగా 275 రూపాయలకి ఇస్తే కొనుక్కుంటాం. అలాగైతే రైతులు బాగుపడతారో లేకపోతే అంతే సంగతిలో వ్యవసాయం చేయలేకపోతున్నాం. యూరియా కొరత బాగా ఉందండి. ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు గోమూరు సెంటర్లోకి వెళ్ళామని 4-5 సార్లు వెళ్ళాను. వెళ్తే సర్వర్ పని చేయలేదు, లిక్విడ్ కొట్టండి అందండి. ఇప్పుడు ఈ బెండతోటలో తెల్ల కాయలు వచ్చి ఎడుతున్నాయండి. ఆకుమల్లికేటి ఇట్లకేటి అంట్లకి దగ్గర 4 రోజుల పాటు తిరుగుతున్నాం. ప్రైవేట్ షాపుల దగ్గరికి వెళ్తే యూరియా బత్తా 350, దానికి తోడు మందు కానీ లేకపోతే మనకు అవసరం లేని ఏమి కొనమంటుండ్రు. అవి కొని మనం తెచ్చి ఏం చేసుకుంటాం? మనకు అనవసరం కదండి. అలాగే ప్రభుత్వం యూరియా అందజేస్తున్నాం అంటుండ్రు, లేదు. ఇప్పుడు రైతుకి మెయిన్ యూరియా అవసరం, ప్రతి గ్రామానికి ఉన్నది కాబట్టి సచివాలయానికి యూరియా మీరు గవర్నమెంట్ వారు యూరియా దించితే మాకు కొద్దిగా మేలు చేసినట్టు అవుతుంది. ఏంటంటే యూరియా లేనిది ఏ వ్యవసాయం కూడా పనిచేయదు. ఎంతో కొంత కలుపు యూరియా ఉండాలి. మెయిన్ ఇప్పుడు మా కాయగూరలకి ఆకుమల్లికి యూరియా దొరకడం లేదు. మీరు తొందరగా మా రైతుల మీద దయచేసి అర్జెంటుగా ఏంటంటే సచివాలయం ద్వారాగా మీ యూరియా రప్పిస్తే మాకు కొద్దిగా మేలు చేసినట్టు అవుతుంది. అది ఏంటంటే కొట్ల మీద కొనడంతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ ప్యాకెట్ అడగలుపుతున్నారు, అడగలితే మాకు రేట్ ఎక్కువైపోతుంది. అది కూడా దొరకదనా లేదు, పిజారు పెడతారు. మరి వచ్చిన ఊరి అంతా కూడా మరి రేట్ అవుతుందో తెలియడం లేదు.